నమస్కారం. ఎన్సన్ వార్తలు చదువుతున్నది రమాదేవి. వార్తలకు వెలుముగా హెడ్లైన్స్. వేల్పూర్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని పరామర్శించిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. నమస్తే నవనాథపురంలో భాగంగా వెల్మల్ గ్రామంలో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చిన దుర్గాదేవి. విశిష్ట పూజలు నిర్వహించిన భక్తులు. కమ్మర్పల్లిలో పోలీసుల తనిఖీలు. 50 లక్షల విలువ గల బంగారు నగలు స్వాధీనం. ఇటీవల అనారోగ్య కారణంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ మరణించడంతో మంత్రి వేముల కుటుంబాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. వేల్పూర్కు వచ్చిన మంత్రి కేటీఆర్కు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మరియు IAAFHW చైర్మన్ డాక్టర్ మధుశేఖర్ మంత్రి కేటీఆర్కు స్వాగతం చెప్పారు. అనంతరం మంత్రి వేముల నివాసంలో మంజులమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మంత్రి నివాసంలో ఆయన కుటుంబీకులతో కలిసి కేటీఆర్ ముచ్చటించారు. వారు ఏర్పాటు చేసిన తేనీటి విందులో పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మంత్రి వేములతో కలిసి కేటీఆర్ పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ ఎన్నికల అస్త్రాలని పీసీ చైర్మన్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఆశనగారి జీవన్ రెడ్డి అన్నారు. నమస్తే నవనాథపురం కార్యక్రమంలో భాగంగా నందిపేట మండలంలోని వెల్మల్ గ్రామంలో ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు. ఆయన గ్రామమంతా కలియతిరిగి బీఆర్ఎస్ను గెలిపించాలని అర్థిస్తూ ఇంటింటా పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ నేతలతో కలిసి గ్రామంలోకి అడుగుపెట్టిన జీవన్ రెడ్డికి ప్రజలు డప్పు వాయిద్యాలు, మేళ తాళాలతో ఘన స్వాగతం పలికారు. మహిళలు బోనాలతో తమ అభిమాన నేతకు బ్రహ్మరథం పట్టారు. పూలమాలలు, శాలువాతో గ్రామస్తులు, పలు కుల సంఘాలు, ప్రజా సంఘాల పెద్దలు జీవన్ రెడ్డిని సత్కరించారు. ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తూ ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలను ఆయన అక్కడికక్కడే పరిష్కరించారు. అనంతరం జరిగిన సభలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ తాను ఈ 10 ఏళ్లలో మీ గ్రామ అభివృద్ధికి ఏం చేశానో చెప్పడం బాధ్యతగా భావించి మీ వద్దకు వచ్చానన్నారు. వెల్మల్ గ్రామ పంచాయతీలో 1534 ఆసరా పెన్షన్లు వస్తున్నాయి. వృద్ధాప్య పెన్షన్లు 298, వికలాంగుల పెన్షన్లు 66, బీడీ కార్మికుల పెన్షన్లు 727, వితంతు పెన్షన్లు 371, ఒంటరి మహిళల పెన్షన్లు 72 కలుపుకొని నెలకు 2016, 4016 చొప్పున ఇప్పటి వరకు ఈ గ్రామానికి 34.82 కోట్ల పెన్షన్ రూపంలో వచ్చాయని, ఆర్మూర్ ప్రజలంతా నా వైపే, నియోజకవర్గం అంతా నా కుటుంబం, ఏ ఆపద వచ్చినా అండగా ఉంటున్నా, కలిసి ఉంటున్నాం, కలిసి తింటున్నాం, రాత్రింబవళ్ళు కొడుకులా పనిచేస్తున్నా, అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇచ్చింది కేసీఆర్, తెచ్చింది నేను, మీ ఇంట్లోనే నల్ల తిప్పితే మంచినీళ్ళు వస్తున్నాయి, సేద్యానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం, రైతు బంధు డబ్బులు వస్తున్నాయి, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇస్తున్నా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా ఆడపిల్లల పెళ్లిళ్లు జరిపిస్తున్నాం, మీ ఊళ్ళలో సీసీ రోడ్లు వేసా, డ్రైనేజీలు నిర్మించా, ప్రకృతి వనాలు, పరిశుభ్రత, క్రీడా ప్రాంగణాలతో మీ పల్లెల్లో కలకలలాడుతున్నాయి. ఇదంతా సీఎం కేసీఆర్ పుణ్యం. బీఆర్ఎస్ మేనిఫెస్టో తెలంగాణ భవితకు సోపానం. పెన్షన్లు, రైతు బంధు నిధులు పెరగడంతో పాటు సబ్బాండ వర్గాల సంక్షేమానికి కొత్త పథకాలు బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ ప్రజాశత్రువులు. ఆ 2 పార్టీల కుట్రలను తిప్పికొడదాం. బీఆర్ఎస్ను మళ్ళీ ఆదరించండి, నన్ను మళ్ళీ గెలిపించండి అని జీవన్ రెడ్డి అన్నారు. 2014లో నాకు 15,000 మెజార్టీ ఇచ్చారు మా వాళ్ళు. 2018లో నాకు 30,000 మెజార్టీ ఇచ్చారు మా వెల్మల్ గ్రామస్తులు. కాబట్టి ఆ ఊరు పోతున్నా అనగానే ఈ వికలాంగులందరికీ నాయకుడే మా మచ్చర్ల గమ్మి ఉన్నాడు. ఎవరున్నాడు? ఆ కీమే ఉన్నాడు మచ్చర్ల గమ్మి గారు. అరే నువ్వు కట్టె పట్టుకొని వచ్చినావు, నీకు నడవనే రాదు, నువ్వు 50 మంది వికలాంగులను ఎందుకు పట్టుకొని వచ్చినావయ్యా? నేను పోయి దండం పెట్టుకొని అడుక్కుంటా
అక్క చెల్లెళ్ళు భార్య భర్త అంతా నాకే కుదురుతారు, చేసిన పనులు మీరు చెప్పుకొని కదా అంటే మచ్చర్ల కన్మని చెప్పిండు. అన్న ఈ నియోజకవర్గంలో 6,000 మంది వికలాంగులు ఉన్నాం. మా కన్న తల్లిదండ్రులు కూడా మాకు నెలకు డబ్బులు ఇస్తలేరు. కానీ మా కేసీఆర్ 2,000 పింఛన్ను 4,000 చేసి మళ్ళా 6,000 ఇస్తున్నాడన్నా. అందుకోసమే మేము 6,000 మందిమే మంచికి 20 ఓట్లు వేస్తామన్నా. 1,20,000 ఓట్లు వస్తాయన్నా, 60,000 మెజార్టీతో గెలుస్తాయన్నా అని చెప్పాను. ఆయన నేను మచ్చల గవర్నమెంట్ నమ్మలేదు. నేను ఓటా పోయి వస్తా, నేను చేసినని చెప్తా, పింఛన్లు ఇచ్చినని చెప్తా. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల నివాసంలో మంజులమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి మంత్రితో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మరియు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కలిసి ఎన్నికల ప్రచారంతో పాటు పలు అంశాలపై ఒకరికొకరు మాట్లాడుకున్నారు. ఎమ్మెల్యే వెంట ఆర్మూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని గోల్ బంగ్లా వద్ద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆవరణలో ప్రతిష్ఠించిన దుర్గామాత మండపంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వెంకన్న మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆవరణలో శ్రీ దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 10 రోజుల పాటు ప్రత్యేక పూజలు, సామూహిక కుంకుమార్చన, యజ్ఞ హోమ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, దేవి మాలాదారులు, మహిళలు, భక్తులు తదితరులున్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామానికి చెందిన దుర్గాదేవి భక్తులు చేపట్టిన దేవి పల్లకి సేవా కార్యక్రమం ఆర్మూర్ పట్టణంలోని సిద్ధులగుట్టకు చేరింది. ఈ సందర్భంగా దుర్గామాత భక్తులు సిద్ధులగుట్టపై గల ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆలయ కమిటీ సభ్యులు దేవి భక్తులకు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దేవి భక్తులు మాట్లాడుతూ చేపూర్ గ్రామం నుండి దుర్గాదేవి పల్లకి సేవ కాలినడకన నిర్వహించడం జరిగిందని, దుర్గాదేవి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, దేవి భక్తులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని రైతు సంఘం కార్యాలయంలో రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ స్వామినాథన్కు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ 98 ఏళ్ల స్వామినాథన్ మరణం వేలాది మంది సాధారణ ప్రజలను దుఃఖానికి దారితీసిందని అన్నారు. శాస్త్ర విజ్ఞానం, మేధో రంగాలలో ఆయన లోటు పూడ్చలేనిదని తెలిపారు. వ్యవసాయ రంగానికి, ఆహార భద్రతకు ప్రొఫెసర్ స్వామినాథన్ చేసిన విశిష్ట సేవలను కొనియాడారు. ప్రొఫెసర్ స్వామినాథన్ లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు తదితరులున్నారు. మరి స్వామినాథన్ గారి చేసినటువంటి సిఫారసులు నేటి పాలకులు పెడచవన పెడుతూనే ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అమలు చేస్తామని చెప్పింది. కానీ ఆ రకమైనటువంటి ప్రయత్నం మేము చేయట్లేదు. ఓవరాల్గా ఇప్పుడున్నటువంటి వ్యవసాయ రంగాన్ని కార్పొరేటు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు అప్పచెప్పాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దాన్ని మానుకోవాలని, మరి ఈ వ్యవసాయ సంస్కరణలు C2+50% అమలు చేయాలని చెప్పేసి స్వామినాథన్ గారు చెప్పినటువంటి మరి సిఫారసు ఏదైతే ఉందో వ్యవసాయం రంగంలో రైతు పెట్టినటువంటి పెట్టుబడిలో ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి ప్రకటించడంతో ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి ప్రేమ్ మహారాజ్ మాట్లాడుతూ అణగారిన వర్గాల తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని, బీసీ, ఎస్సీ, ఎస్టీ కులస్తులకు అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ నాయకులు తదితరులున్నారు. మరి ధర్మ సమాజ్ పార్టీ అయినటువంటి పార్టీకి టార్చ్ లైట్ గుర్తు, బ్యాటరీ టార్చ్ లైట్ గుర్తు రావడం జరిగింది. ఈ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయబోతుంది ధర్మ సమాజ్ పార్టీ. కావున ఈ యొక్క టార్చ్ లైట్ గుర్తుకే బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలందరూ ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మండప అర్చకులు మాట్లాడుతూ దేవీ నవరాత్రి ఉత్సవాలు
కమిటీల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయని అన్నారు. దేవి మండపాల వద్ద ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు దాండియా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. వెంకటేశాయ వార్షిక బ్రహ్మోత్సవాలు శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పరిపూర్ణ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వెంకటాపురం గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాలలో దసరా వరకు కూడా సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులు కోలాహలంగా ఈ యొక్క నవరాత్రులు 9 రోజుల పాటుగా ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుంది. ఆ ఊరి గ్రామ ప్రజల సహకారంతో, గ్రామాభివృద్ధి కమిటీ అలాగే ఆలయ కమిటీ సహకారంతో ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా వర్ధిల్లాలని మనవి. నిజామాబాద్ జిల్లా కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు మరియు నిజామాబాద్ జిల్లా ఏడీడీఎల్ డీసీపీ జయరాం ఆధ్వర్యంలో ఆర్మూర్ ఏసీపీ జగదీష్ చందర్ పర్యవేక్షణలో నిజామాబాద్, జగిత్యాల జిల్లాల అంతర్జిల్లా చెక్పోస్ట్ అయిన కమ్మర్పల్లి మండల కేంద్రంలోని బ్రహ్మంగారి గుట్ట వద్ద ఎన్నికల కోడ్ అమలు సందర్భంగా కమ్మర్పల్లి ఎస్ఐ తన సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో సరైన ధృవపత్రాలు లేకుండా 2 వ్యక్తులు మెట్పల్లి వైపు నుంచి సుమారు 45.9 తులాల బంగారం మరియు 17 కిలోల వెండి ఆభరణాలను తీసుకెళ్తుండగా పట్టుబడ్డారు. ఆభరణాలను పంచనామా నిర్వహించి స్వాధీనం చేసుకుని తగు చర్యల నిమిత్తం సంబంధిత అధికారులకు సమాచారం అందించి జిల్లా ట్రెజరీ నందు అప్పచెప్పారు. 255 రకాల బంగారు ఆభరణాల విలువ గల సుమారు 48,09,569 రూపాయలు, 526 రకాల వెండి ఆభరణాల విలువ సుమారు 12,57,761 రూపాయలు, మొత్తం విలువ సుమారు 40,50,000 రూపాయల వరకు కలదని ఆర్మూర్ ఏసీపీ జగదీష్ చందర్ తెలిపారు. భీమ్గల్ పట్టణంలోని వేల్పూర్ రోడ్లో పోలీస్ అధికారులు ఎన్నికల నేపథ్యంలో విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు. ద్విచక్ర వాహనాలను మరియు కార్లను క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి అనుమతులు, నగదు గాని బంగారం తరలించకుండా అలాగే అక్రమ డబ్బును నిరోధించేందుకు పోలీసులు నడుం బిగించారు. ప్రజలను ప్రలోభ పెట్టేందుకు నాయకులు పంచే ప్రయత్నం చేసి వాటిని స్వాధీనం చేసుకోవడంతో పాటు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భీమ్గల్ పోలీసులు తెలిపారు. భీమ్గల్ పట్టణంలోని ప్రతి ప్రధాన కూడళ్ల వద్ద నిత్యం తనిఖీలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. భీమ్గల్ పట్టణంలో నందీశ్వర ఆలయంలో ప్రతిష్ఠించిన అమ్మవారి వద్ద స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ ప్రేమలత సురేందర్ విశిష్ట పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల సుఖాలు చేకూరుతాయని చెప్పారు. అలాగే భక్తులు కూడా నవరాత్రుల్లో ఉపవాస దీక్షలతో అమ్మవారిని పూజించడం కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నందీశ్వర కమిటీ సభ్యులు, భక్తులు ఉన్నారు. అలాగే సోమవారం దసరా మరుసటి రోజు మంగళవారం రోజు 100 మంగళారతులు, 100 బోనాలచే, వివిధ కళాకారులచే, భరతనాట్యం నాట్యాల బృందాలతో మా కమిటీ సహకారంతో అట్లాగే మా నందీశ్వర ఆలయం నందిగలి లోపల మా నంది యూత్, అన్ని యూతులు, నందీశ్వర యూత్ కానీ, పార్మతి యూత్ కానీ, కుర్మయాదవ్ సంఘం కానీ అన్ని సంఘాలు భీమ్గల్ పురపాలక సిబ్బందితో సర్వ సమాజ్ కమిటీ సహకారంతో అందరి సహకారంతో ఇంత మంచిగా చేయగలుగుతున్నామని మీ మీడియా ద్వారా తెలియజేస్తాం. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. వేల్పూర్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని పరామర్శించిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. నమస్తే నవనాథపురంలో భాగంగా వేల్పల్ గ్రామంలో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చిన దుర్గాదేవి. విశిష్ట పూజలు నిర్వహించిన భక్తులు. కమ్మర్పల్లిలో పోలీసుల తనిఖీలు. 50 లక్షల విలువ గల బంగారు నగలు స్వాధీనం. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.